ఇక చట్టాన్ని అమలు చేయడంలో కాస్త కఠినంగా కనిపిస్తాడు ఆ పోలీస్. కానీ ఆ కాకి డ్రెస్ వెనుక ఆకాశమంత కరుణ, కొండంత మానవత్వం కూడా దాగి ఉంది. అందుకే ఆయన 20 మంది అనాథలకి బిడ్డలయ్యాడు. ఇంతకీ ఎవరా ఆపద్బాంధవుడు? ప్రశాంతి నిలయం వెనుక ఉన్న భావోద్వేగ కథ ఏంటి? ఈ పోలీస్ కానిస్టేబుల్ పేరు రమణ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్నాడు. యూనిఫామ్ వేస్తే క్రమశిక్షణే ఆయన గుర్తింపు. కానీ ఆ కాకి గుండె చప్పుడు వింటే కరుణ, మానవత్వం వినిపిస్తాయి. మంటలను ఆర్పే ఆ చేతులు అనాథల కన్నీళ్లను కూడా తుడుస్తున్నాయి. మాకంటూ ఎవరూ లేరని కుమిలిపోతున్న 20 మంది నిస్సహాయ వృద్ధులకు తానే ఒక బిడ్డయ్యాడు. అనాథ వృద్ధులకు నేనున్నానంటూ ప్రశాంతి నిలయం ఆశ్రమాన్ని స్థాపించాడు. ఏది ఇబ్బంది లేకుండా అన్ని రకాల శుభ్రంగా చూసుకుంటున్నారండి. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మాకు ఏ కష్టమో తెలియకుండా చూసుకుంటున్నారండి. కానిస్టేబుల్ రమణకు నెలకు 50,000 జీతం వస్తుంది. ఆ సాలరీతోనే ఆశ్రమంలో ఉన్న అభాగ్యులకు కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. వారి అవసరాలు తీరుస్తున్నాడు. అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చాలామంది పిల్లలు విడిచిపెట్టడం అది జరుగుతుంది. వాళ్ళ పాపం ఏం చేయాలో తెలియక ఉంటారో అలాంటి వాళ్ళకి మనం ఆశ్రయం ఇవ్వాలన్న ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా ఉచితంగా మేము ఈ సేవ చేయడం జరుగుతున్నది. నాకు వచ్చిన ఆదాయంతో నాకు వచ్చే ఆ జీతమే అంతా కొంతగా ఉంటుంది. ఆ జీతంతో నేను దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. కన్న తల్లిదండ్రులనే భారమనుకుని నడి రోడ్డుపై వదిలిస్తున్న సమాజంలో పరాయి వృద్ధులను అక్కున చేర్చుకున్నాడు. మరుగున పడుతున్న మానవత్వానికి ప్రాణం పోస్తున్న ఫైర్ కానిస్టేబుల్ రమణ సేవా భావానికి బిగ్ టీవీ సెల్యూట్ చేస్తోంది.